విజయ రహస్యం. కష్టాలను ధనవంతులవని, పేదవారివి భేదము ఉండదు. కష్టం ఎవరికైనా వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది. అయితే ఏ కష్టమైనా కలకాలం ఉండిపోతే ఈ సృష్టి చాలా ఉండేది కాదేమో. గాలికి మేఘాలు కొట్టుకుపోయినట్టు కష్టాలు మెల్లగా తొలగిపోతుంటాయి. వచ్చిన కష్టం కనుమరుగయ్యే వరకు మనం సహనంతో ఉండాలి. స్త్రీ గర్భం దాల్చింది మొదలు ప్రసవం అయ్యే వరకు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అందుకే ప్రహసనాన్ని పునర్జన్మ అన్నారు పెద్దలు. ప్రతి కదలికలోనూ గర్భంలోని శిశువును దృష్టిలో పెట్టుకుంటుంది. 1-2 9 నెలలు ఆ స్త్రీమూర్తి ఓపిక పడుతుంది. పండంటి శిశువుకు జన్మనిస్తుంది. ఒక్క స్త్రీమూర్తికే సాధ్యమైన సమానం. అందుకే ఆమెను భూమాతతో పోల్చారు. గౌతమ బుద్ధుడి జ్ఞానోదయం ఒకరోజు కలిగింది. సుమారు 6 సంవత్సరాలు ఏకాగ్రతతో ధ్యానం చేశాడు. నిద్రాహారాలు మానేసి కఠోర ధ్యానంలో మునిగిపోయాడు. కందమూల్యాలు, తృణ ధాన్యాలే ఆయన ఆహారం. ఒకసారి గుప్పెడు నువ్వు గింజలతో సరిపెట్టుకున్నాడు. అపారమైన సహనంతో ధ్యానం కొనసాగించాడు. జ్ఞానం పొంది లోకానికి వెలుగు పెంచాడు. 27 ఏళ్ల డిగ్రేడ్ జైలు జీవితం అనుభవించటం అంటే మాటలు కాదు. ఆ తరగతి జైల్లో తక్కువ ఆహారం, అరాకొర దుస్తులు, ఇరుకు గది మాత్రమే ఇస్తారు. కుటుంబ సభ్యుల నుంచి 6 నెలలకు ఒక ఉత్తరం మాత్రమే అందుకోవచ్చు. నెల్సన్ మండేలా 27 ఏళ్ల జైలు శిక్షను అనుభవించాడు. సహనం ఆయనకు దక్షిణాఫ్రికా ప్రజలకు ప్రియతమ అధ్యక్షుని చేసి లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ పుస్తకం రచయితగా మార్చింది. అందం సీతాకోక చిలుకకు ఊరికే రాలేదు. పుట్టుక వెనుకతో ఎంతో సహనం ఉంది. గుడ్డు లార్వా అవుతుంది, అది హ్యూసగా మారుతుంది. అప్పుడు అందమైన రెక్కలతో సీతాకోక చిలుక మనకు దర్శనమిస్తుంది. జన్మ కోసం 4 సార్లు పడుతుంది. కష్టాలను అధిగమించటం కాదు, విజయం సాధించడానికి కూడా సహనం అవసరం. విత్తనం మట్టి పొరలో చాలా కాలం వేచి ఉంటుంది. వాతావరణం అనుకూలించినప్పుడు మొలకెత్తి పూలు ఫలాలు వర్ధిల్లుతుంది. ఏ విజయం వర్తించినా విస్తరి కాదు, ఒకరోజు వచ్చి పడేది కాదు. ప్రతి విజేత వెనుక వారి అనంత సహనశక్తి దాగి ఉంటుంది. కార్యసాధనలో అవరోధాలు సహజం, తుది విజయాలు సహనమే, తిరుగులేని సాధన. మహాత్ములైన మామూలు మనుషులైనా ఎవరికైనా పడే కష్టాలు వస్తాయి. కాస్త ఓపిక పడితే మనల్ని మరింత ధైర్యవంతులుగా, బలవంతులుగాను చేస్తాయి. జీవితం ఎప్పుడూ సహనాన్ని కోల్పోకూడదు, విజయానికి చోదక శక్తిగా మలుచుకోవాలి. సహనం వహించటం అంటే కేవలం వేచి చూడటం కాదు, వేచి ఉండే సమయం మంచి వ్యక్తిత్వం నిలుపుకోవటం అన్న బుద్ధుడి మాటలను జ్ఞప్తి ఉంచుకోవాలి.